నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాలనుకుంటే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుక అన్నవి సాపేక్షం. సబ్బును తయారు చేయాలంటే ఆయిల్ కావాలి. అదే చేతికంటిన ఆయిల్ పోవాలంటే సబ్బు కావాలి. చిత్రంగా ఉంది కదూ, జీవితం కూడా ఇంతే. సమస్య వచ్చి పడింది, జీవితం అయిపోయింది అనుకోకూడదు. దాన్ని ఒక మలుపుగా భావించాలి. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందిస్తారు. ఒకరు పిచ్చివాళ్ళు, మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలి. తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుంటే రెండోది తయారు చేయబడదు. అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధాన్ని తెంచేసుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పెంచేసుకోవచ్చు కూడా. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి కానీ కత్తెరలా కాదు. సూది పని ఎప్పుడూ జోడించడం మాత్రమే, కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే. అందరినీ కలుపుకుంటూ బతకాలి కానీ కత్తెరలా విడదీస్తూ కాదు. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క నిజానికే ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల దమ్ము ధైర్యం నీకున్నాయని అర్థం. స్నేహితుణ్ణి దుఃఖ సమయంలోనూ, యోధుణ్ణి యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎత్తివారి తప్పును క్షమించగలిగినవాడు బలవంతుడు. కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే అది సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో. నీవే గెలుస్తావు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలు మాత్రమే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలని ఆలోచిస్తుంటాడు.